వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకునేందుకు సమయం ఆసన్నమైంది. దీంతో ఒక్కసారిగా రాష్ట్రంలో రాజకీయాలు పూర్తిగా మారిపోబోతున్నాయి. దీని ప్రభావం పశ్చిమ గోదావరి జిల్లాలపై తీవ్ర ప్రభావం చూపించబోతుంది. దాంతోపాటుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాపు ఓట్లకు సంబంధించి కీలకమైన నిర్ణయాలు తీసుకోబోతుంది. దీనికి సంబంధించి పశ్చిమ గోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరింత సమాచారం తెలుస్తుంది. సార్ చెప్పండి, దీనికి సంబంధించి షర్మిల గారు పార్టీలో చేరబోతున్నారు, దాని ప్రభావం గోదావరి జిల్లాలో ఏ విధంగా ఉంటుంది? ముందుగా హిట్ టీవీ ఛానల్ వారికి, ఆంధ్రప్రదేశ్ పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి నియోజకవర్గ ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మా కాంగ్రెస్ పార్టీ తరఫున, అలాగే షర్మిల గారు ఈరోజు కూడా టీవీలో కానీ బయట చెప్పడం కానీ జరుగుతుంది. ఇడుపులపైకి వెళ్ళి అక్కడి నుంచి ఆవిడ పార్టీ విలీనం చేయడానికి సన్నిహితాలు సిద్ధం చేసుకుంటున్నారని వార్తలు రావడం జరిగింది. అది వాస్తవం కూడా అని మా ప్రెసిడెంట్ గారు రావడం ఖాయమని నిన్న కూడా మా గిడుగు రుద్రరాజు గారు రాష్ట్ర అధ్యక్షులు అన్నారు. ఎందుకంటే ఇది ఖచ్చితంగా మా ప్రెసిడెంట్ గారు చెప్పారంటే జరిగే అవకాశాలు ఉన్నాయి. అంటే సార్ ఆవిడ చేరడం వల్ల మీకు పార్టీకి కలిసి వచ్చే మేలు ఏముంటుందంటారు? ఏమండి, ఈ రాష్ట్రంలో అందరూ రాజశేఖర రెడ్డి అంటే కాంగ్రెస్ అంటే రాజశేఖర రెడ్డి అనే భావంతో పనిచేసిన వ్యక్తులు, శక్తులు, లీడర్స్, నాయకులు, కార్యకర్తలు మొన్న వాళ్ళ నాన్నగారికి పోయారు, నాకు అవకాశం అంటే మా నాన్న మొహం చూశాను, ఒక అవకాశం అంటే పాపం ఈయన పార్టీ పెట్టారని చెప్పి ఈ కాంగ్రెస్ నాయకులందరూ అందులోకి వెళ్ళి ఈ జగన్మోహన్ రెడ్డి గారిని, అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆవేళ 16 నెలలు జైల్లోకి వెళ్ళినప్పుడు పార్టీ అసలు జీరో అయిపోయే పరిస్థితిలో షర్మిలమ్మ గారు ఆవేళ పాదయాత్ర చేసి పార్టీని బతికించకపోతే ఈవేళ అధికారంలోకి వచ్చే పరిస్థితి కూడా ఉండదు. అది కూడా మర్చిపోయిన జగన్మోహన్ రెడ్డి అంటే ప్రజలను ఎంత మోసం చేశారంటే, ఆయన మా నాన్న చూసి నన్ను ఓటు వేయమంటే నిజం అనుకుని వేశారు. అలా అనగా చక్కగా అందరికీ పేదలందరూ బాగుండాలి, మధ్యతరగతి వారు బాగుండాలి, సమానంగా అందరికీ హక్కులు రావాలి, ప్రతి వారికి మన ఇచ్చే సంక్షేమ ఫలాలు అందాలనే ఆలోచనతో ఆయన అవకాశం ఇచ్చారు. ఆ నమ్మకంతో ఈయన అవకాశం అంటే ప్రజలందరూ పాపం నిజంగా నమ్మిచ్చారు. ఇస్తే ఎంత నమ్మక ద్రోహం చేశారంటే మనందరికీ ఏం చేస్తారండి, సొంత చెల్లిని అమ్మని పక్కన పెట్టిన వ్యక్తి, అలాగే సొంత చిన్నాన్న మర్డర్ అయ్యి చచ్చిపోతే ఈవేళ మర్డర్ ఛేదించలేని వ్యక్తి, తన కుటుంబంలో జరిగిన అన్యాయాన్ని కూడా కనిపెట్టలేని వ్యక్తి వీళ్ళ రాష్ట్రానికి న్యాయం చేస్తారంటే ఏ విధంగా నమ్ముతారని ప్రజలు ఇది గమనించాలి. అలాగే షర్మిలమ్మ గారు ఈవేళ రావడం అంటే ఆవిడ్ని చేసిన అన్యాయం, అలాగే రాజశేఖర రెడ్డి బిడ్డ, ఆ రాజశేఖర రెడ్డి గారి పేరు పెట్టి నేను ఆ బిడ్డనని చెప్పి పట్టుకెళ్ళిన కాంగ్రెస్ ఓటుని మళ్ళీ అదే రాజశేఖర రెడ్డి బిడ్డగా షర్మిలమ్మ గారు కాంగ్రెస్ పార్టీని బలపరుస్తారు. కాంగ్రెస్ పార్టీ ఇక్కడ తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు ఎంత మూమెంట్ తీసుకొచ్చి ప్రజల్ని చైతన్యం చేసి కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చారు. ఇక్కడ షర్మిలమ్మ గారు కూడా రాబోయే 3 నెలల్లో కాంగ్రెస్ పార్టీ పెద్ద పార్టీగా ఇక్కడ పోటీలో ఉంటుందని చెప్పి మేము జిల్లా అధ్యక్షుడిగా చెప్పడం జరుగుతుంది. సార్, గోదావరి జిల్లాలకు సంబంధించి కాపు సమాజానికి అధిక ప్రాధాన్యత ఉంటుంది. అటువంటి కాపు సమాజానికి పెద్ద దిక్కుగా చెప్పుకుంటున్నాం. ముద్రగడ పద్మనాభం కానీ, వంగవీటి రాధా గారు ఉండండి ప్రముఖుల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీసుకునేందుకు ఆలోచన చేస్తుంది. దాని ప్రభావం కాపు సమాజవర్గంపై ఏమైనా ఉంటుందంటారా? ఏమంటే ఇప్పుడున్న రాజకీయాలు, ఈ ప్రాంతీయ పార్టీలు ఎలా ఉన్నాయంటే, ఎలక్షన్ ముందు ఒక వాగ్దానాలు ఏమి ఇచ్చామా అది చేస్తామని నమ్మబలికి ప్రజలతో ఓట్లు వేయించుకుని అధికారంలోకి వచ్చేస్తున్నారు. 4.5 సంవత్సరాలు చక్కగా ఆ ప్యాలెస్లో కానీ వాళ్ళ భవనాల్లో కానీ కూర్చుని ఇంకా బయటికి రాకుండా ప్రజలు ఎలా ఉన్నారో కూడా చూడకుండా పరిపాలించి మళ్ళీ ఎలక్షన్ వస్తున్నాగా 4 నెలల నుంచి ఈసారి మళ్ళీ ఏది మనం పట్టుకుని ఏ విషయాన్ని పట్టుకుని వెళ్తే ప్రజలు మనకు 4 ఓట్లు పడతాయనే ఆలోచనతో ఉన్నారు తప్ప ప్రజలకు మేలు చేయాలని కానీ ప్రజలు చేయాలని కానీ లేదు. అలాగే మళ్ళీ ఈసారి అంటే ఏ కార్డు పట్టుకోండి అంటే కాపుల ఓటింగ్ ఎక్కువ రాష్ట్రంలో ఉంది కనుక వాళ్ళని కాపుల్ని మన నలుగురిని కవర్ చేసి వాళ్ళ నాయకులు మన దాంట్లోకి బెదిరించో నయాన్నో భయాన్నో ఏదో రకంగా బతిమాలో బామాలో తీసుకొచ్చుకుని మన దాంట్లో తీసుకొస్తే వీళ్ళని చూసి మనకు ఓట్లు వేస్తారని అనుకుంటాం. చాలా పొరపాటు. ఇవాళ ప్రజలు కూడా చాలా బాగా గమనిస్తూ ఉన్నారు. ఎందుకంటే పూర్వం నుంచి కూడా కాపులందరూ కాంగ్రెస్ పార్టీకే మద్దతు ఇచ్చుకుంటూ వచ్చారు, కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. ఎందుకంటే అమ్మలాంటి కమ్మనైన పార్టీ ఎప్పటికైనా కాపుల్ని ముఖ్యమంత్రి చేయాలని, ముఖ్యమంత్రి కాపు అవ్వాలని అనుకుంటే ఒక కాంగ్రెస్ పార్టీ వల్ల అవుతుంది. ఎందుకంటే ఒక కాపు బలం వల్లే కాదు, ఒక సరైన పార్టీ ప్లాట్ఫారం కూడా దీనికి అవసరం. ఎందుకంటే ఇప్పుడున్న రోజుల్లో బాగా షో చేయాలి లేదా డబ్బులు ఖర్చు పెట్టాలి. రాజకీయం అంటే 1000 కోట్లు 100 కోట్లు ఈ మీడియానో ఇది ఇంకో రకమో ఛానల్ ఒకటి పెట్టాలి, పేపర్ ఒకటి పెట్టాలి, లేకపోతే ప్రచారాలు చేయాలి. ఇవన్నీ కావాలంటే వనరులు సమకూరాలంటే
కాపుల్లో అంత చేయలేరని ఒక విధానం ఉంది. ఎందుకంటే కాపులు ఎప్పుడు అధికారంలో లేరు కాబట్టి, ముఖ్యమంత్రి చేయలేదు కాబట్టి, ఈ లక్షల కోట్లు దొయ్యలేదు కాబట్టి కాపులు ఈ ఈ అవకాశాలు లేవు. కనుక ఈ కాపులు ఎప్పటికైనా మధ్యతరగతి వారు, మీ అబోవ్ మధ్యతరగతి వారు ఉన్నారు. వీళ్ళల్లో వందల వేల కోట్లు పెట్టి పార్టీని ఖర్చు పెట్టేవాళ్ళు లేరు కాబట్టి ఖచ్చితంగా ఒక జాతీయ పార్టీ ప్లాట్ఫారం కాపులకి వచ్చిన రోజున, ఈ రెండు కలిసిన రోజున, అంటే ఖచ్చితంగా కాంగ్రెస్కి కాపులు కలిస్తే ఖచ్చితంగా అధికారంలో వచ్చే అవకాశాలు ఈ కాంగ్రెస్ వల్లే ఉంటుంది. ఇది అంటే ప్రస్తుతం అంటే ఏదైతే తమ ఓట్ బ్యాంకును రాజశేఖర్ బిడ్డగా తమ కాంగ్రెస్ ఓట్ బ్యాంకును ఏదైతే దొంగిలించబడ్డ ఓట్ బ్యాంక్ ఏదైతే ఉందో, మళ్ళీ అదే రాజశేఖర్ రెడ్డి బిడ్డ మరొకసారి షర్మిలమ్మ రూపంలో కాంగ్రెస్ పార్టీకి ఓట్ బ్యాంక్ తీసుకొస్తుందని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు. కాపు సామాజిక వర్గానికి కాంగ్రెస్ పార్టీ పెద్దపీట వేస్తుంది కాబట్టి కాపులందరూ కూడా తమతో కలిసి నడవాలని, తద్వారా రాజ్యాధికారాన్ని చేజిక్కించుకోవాలని ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెబుతున్నారు.